6 నెలల కాకముందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా 100% ఎలక్షన్ వస్తాయని చెప్పి ముందే తెలుసు నాకు. కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు జ్యుడిషియల్ అడ్డం పెట్టుకొని కొంచెం 1.5 years 2 years లాక్కుండా వచ్చారు. అయినా కూడా ఇప్పుడు కంపల్సరీ చావో రేవో తప్పదు ధన నాగేందర్ గారికి. 100% రాజీనామా చేయాల్సిందే, లేకపోతే 100% డిస్క్వాలిఫై అవుతాడు. ఖచ్చితంగా పండుగ వస్తుందంట. స్పీకర్ గారు అన్న డిస్క్వాలిఫై చేస్తారు, లేకపోతే కోర్టు అన్న డిస్క్వాలిఫై చేస్తుంది. 100% ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ ఎలక్షన్ రావాల్సిందే. అది కథ. సరే, అయితే మీకు ఇప్పుడు కేసీఆర్ కూడా అభయం ఇచ్చిండు. కేసీఆర్ గారు అభయం ఇచ్చిండు, వర్క్ చేసుకోమన్నాడు. నేను ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలతోనే మమేకమై ఉన్నా. 2014లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే. 2014లో ఇదే దానా నాగేందర్ గారు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని మా పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉంటే గెలవనని చెప్పేసి చచ్చిపోయిన పాముకు మా కేసీఆర్ గారు పాలు పోసినట్టు అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ కాళ్ళు పట్టుకొని మా పార్టీలోకి వచ్చి చిన్నగా టికెట్ తెచ్చుకుని 2018లో నా నోటికాడి బుక్కలు తీసుకొని 2018లో పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది. 2023లో కూడా సేమ్ మళ్ళీ నాకు ఇస్తా అని చెప్పారు. మళ్ళీ సేమ్ అదే కాళ్ళు పట్టుకొని మళ్ళీ టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పార్టీ అధికారంకి వెళ్ళి పోగానే 2 నెలలు కూడా ఆగలే వ్యక్తి. ఎంత దారుణమైన వ్యక్తి అంటే ఎప్పుడు రన్నింగ్ బస్ ఎత్తుంటాడు. ఆయనకు అధికార పార్టీ కావాలి. ఆయనకు ప్రజలు కాదు, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన కోట్లేసి గెలిపించిన ప్రజలు కాదు. ఆయనకు ఓన్లీ రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రన్నింగ్ బస్ ఎత్తుంటాడు. ఏ అధికార పార్టీ అధికారం పోతుంటాడు. ఒకటి చెప్తే ఎగ్జాంపుల్, 2004లో టికెట్ ఇవ్వకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ టీడీపీలో పోయాడు. వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసి ఇమీడియట్లీ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యాడు. బై ఎలక్షన్ పెడితే పుట్టుకుని గోవింద్ అయిపోయింది, ఓడిపోయాడు. అప్పుడు మళ్ళీ తర్వాత 2014 ఓడిపోగానే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీని బీసీని ఎత్తుకొని బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అసలు పట్టించుకోరు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చి మినిస్టర్ అయ్యి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అన్ని అనుభవించి మళ్ళీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత మన అసెంబ్లీలో చూసినా ఏ మాట మాట్లాడి అసలు కాళ్ళు కొడతా బయట తిరిగాను నీ అంత చూస్తా అని చెప్పి చెప్పిండు. ఆయనకు వ్యక్తిత్వం లేని మనిషి, ఒక విశ్వాసం లేని మనిషి. ఆయనని ఇప్పుడున్న ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆదరించారు. 100% ఓడగొట్టడం రెడీ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక్క పార్టీలు ఉన్నాడు ఆయన. ఒక్కసారి అంటే సరే అవసరం కొద్దో లేకపోతే ఏదైనా మారచ్చు. కానీ అప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. సో అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా నాకు వాత పెట్టడం గ్యారంటీ, 100% ఓడిపోవడం గ్యారంటీ. నేను 100% ఇది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 100% ఇక్కడ చాలా సమస్యలు ఉండే. డ్రైనేజ్ సమస్య ఉండే, వాటర్ సమస్య ఉండే, పవర్ సమస్య ఉండే, అన్ని సమస్యలు ఉండే. ఆ సమస్యలన్నీ తీర్చిదిద్ది ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 100% దాదాపు 27,000 మెజార్టీతో గెలిచింది మన 23లో. మరి జూబ్లీ హిల్స్లో ఇప్పుడు మీ కేటీఆర్ సారు బాగానే తిప్పలవాడి ముందు వాడి నడిపించినా ఆడ మీకు విలంపరం లేకుండానే అయ్యింది. మరి ఇంట్లో ఇంకోటి కొత్త ముచ్చట వస్తుంది. ఇప్పటికే ఓడిపోయి మీరు బాధలో ఉంటే ఇప్పుడు కేటీఆర్ను మళ్ళా ఏదో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గవర్నర్ ఏదో అనుమతి ఇచ్చిండు అనే కథ నడుస్తుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ పుసుక్కున ఆయన మరి ఏమైనా కేసు అయితే మరి పెద్ద మనిషి కేసీరావు వచ్చి ప్రచారం చేస్తాడా, లేకపోతే ఈ పగ్గారు హరీష్ రావుకి ఇస్తాడా? ఎవరుంటారు నీకు దాపుకు? ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్కి వచ్చే వరకు 11వ తారీఖున పోలింగ్ అయింది. 8వ తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినాయి. మన పబ్లిక్ కూడా, మేము కూడా కొంచెం తిరిగినాం. తిరిగితే ప్రతి 100 మందిలో దాదాపు 70-80 మంది ఖచ్చితంగా కారుకేస్తాం, సారికేస్తాం, సారే కావాలి, సార్ 10 సంవత్సరాలు చాలా బాగా చేసిండు, మాకు వెల్ఫేర్ అందింది, మాకు మంచి ప్రతి ఒక్కరికి మా కేసీఆర్ గారు చెప్తుంటాం, మేము ఎప్పుడు చెప్తుంటాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెల్ఫేర్ స్కీమ్ అందింది. ఒక సామెత ఉంది, హనుమంతులు లేని ఊరు లేనట్టు కేసీఆర్ గారు చేసిన సంక్షేమం అందరూ ఇల్లు లేదని చెప్పేసి అనుకుంటారు కదా. అట్లా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉండే. తర్వాత 8వ తారీఖు తర్వాత మొత్తం అధికార పార్టీ కాబట్టి అన్ని రంగులు పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, కొద్ది రౌడీజం అన్ని ఆడుకొని మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలు గెలిపే కాదు. గతంలో 2023లో వచ్చిన ఎలక్షన్ ఓట్ల కంటే మొన్న వచ్చిన ఎలక్షన్ 70,000 చిల్లర, అప్పుడు 60,000 చిల్లర వచ్చినాయి, ఇప్పుడు 70,000 చిల్లర వచ్చినాయి. అంటే ఇంకో 10,000 పెరిగినే తప్ప తగ్గలేదు. సరే మేము ఓట్ నైతికంగా గెలిచినట్టే, దాంట్లో ఏం లేదు. ఇంకోటి రెండోది ఈ కార్ రేస్ విషయంకి వస్తే చెప్తున్నాం. ఈ కార్ రేస్ విషయంలో క్లియర్ గా గతంలో చాలా సందర్భాలు మేము చెప్పినాం, కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ అందరూ చెప్పినాం. అది ఓపెన్ సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ విషయం అయింది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు సెకండ్ ఈ కార్ రేస్ విషయంలో
స్పాన్సర్ పక్క పోయినందుకు ఖచ్చితంగా దాని సెకండ్ టైం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ నడిపించాలని చెప్పి ఉద్దేశంతో స్పాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి హెచ్ఎండి నుంచి 55 కోట్ల రూపాయలు పంపడం జరిగింది నిర్వాహకులకు. ఈ కార్ రేస్ నిర్వాహకులు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 55 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అవినీతి ఏముంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టైం మంచి సక్సెస్ఫుల్ అయింది. దాదాపు నెల్సన్ పత్రిక చెప్పింది ఈ ఫస్ట్ టైం కార్ రేస్ విషయంలో 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. సెకండ్ టైం కూడా స్పాన్సర్కి ఇబ్బంది ఉంది, స్పాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మరొకసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో 55 కోట్ల రూపాయలు హెచ్ఎండి పంపారు. ఇంట్లో వాళ్ళు ముట్టి అని చెప్తారు. ఇంట్లో ఎక్కడ కూడా 1% కూడా అవినీతి లేదు. కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేటీఆర్ గారిని అపాస్పాలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఏదో కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పేసి ఈ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల విషయంలో కానీ స్థానిక ఎలక్షన్ విషయంలో కానీ ఖైరతాబాద్ ఎలక్షన్ విషయంలో కానీ ఇబ్బంది చేయొచ్చు అని చెప్పి చిన్న ఆలోచన. అది చిన్న ఆలోచన కాదు, చిలిపి ఆలోచన. అది అట్లాంటి పనికిమాల ఆలోచన. రాజకీయం ఏదంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. 2 సంవత్సరాల నుంచి కోడిగుడ్డు మీద ఈకే వీకినట్టు దాన్ని పుట్ట వస్తూ ఉండు. దాంట్లో ఏమీ లేదు. ఒకళ్ళు ఇన్ కేసు కక్షపూరితంగా అరెస్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్ బెయిల్ వస్తుంది. దాంట్లో మనం కేటీఆర్ గారు లబ్ధి పొందింది లేదు. ఓన్లీ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి లేకపోతే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పి ఉద్దేశం